ఒకనాడు మనం బయటికి వెళ్ళాలంటే భయపడకుండా బయటకు వెళ్తున్నాం. మనం ఒక గోకుల్ చాట్ను చూసాం, మనం సాయిబాబా గుడి దగ్గర తెగిపడిన కంటాలు చూసాం, మనం దిల్షుక్ నగర్లో బాంబులం పేలినప్పుడు ఇప్పటికీ సజీవంగా జీవోత్సవాల్లో పడిన మనిషిని చూస్తున్నాం. మనం కేరింతలతో పిల్లలతో కుటుంబాలే ఆడుకునేటువంటి పార్కులలో, లుంబిని పార్కులలో కూడా మనం పేలులను చూసాం. కానీ ఇవాళ దేశంలో ఎక్కడ టెర్రరిస్టు అటాకులు కానీ ఈ బాంబు పేలులు కానీ లేవు. ఇవాళ మేము అడిగిన మొన్న హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా మెటల్ డిటెక్టర్ లేకుండా సెక్యూరిటీ లేకుండా షాపులు నడుపుకునే స్థాయికి ఎదిగింది హైదరాబాద్ అని చెప్తా ఉన్నాం. మనం అంటే దేశం మొత్తంలో మనం చూస్తూ ఉన్నాం టెర్రరిస్టుల అటాకులు కానీ అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోయే పద్ధతి కానీ లేకుండా ఉన్నంతలో ఇవాళ శాంతి సామరస్యత ఎట్లా నెలకొందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నేను కేంద్రం రాష్ట్రాల పరిధి, రాష్ట్రాల పనులు రాష్ట్రాలకు ఉంటాయి, కేంద్ర పరిధి కేంద్ర ప్రభుత్వం చేసే పనులు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి. నేను ఉద్యమకారుడిగా ఎట్లా కొట్లాడినో, మంత్రిగా ఎట్లా సేవలు అందించే చూసింది. కాబట్టి రేపు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో 2 హామీలు ఇస్తున్నాం. 1వ హామీ, మీకు మచ్చ తేకుండా ఈయన మా ఎంపీ అనే పద్ధతి లోపల ఇవాళ దాన్ని కాపాడుతానని మాట ఇస్తున్నాం. 2వది, నాకు ఇంత అనుభవం కలిగిన వాడిగా ఈ ప్రాంత సమస్యల పరిష్కారంలో నా వంతు పాత్ర పోషిస్తా అని చెప్పి మీకు హామీ ఇస్తా ఉన్నా. 3వ హామీ ఇస్తా ఉన్నా, అందరి నోట్లో నాలుకలాగా ఉండి అందరికీ ఇవాళ నేనున్న పిలిస్తే పలికే ఒక అన్నలాగా ఉంటా అని చెప్పే మాట కూడా మీకు హామీ ఇస్తా ఉన్నా. అందువల్ల ఇప్పటికే కాలాతీతమైంది, దయచేసి నేను ఎక్కువ మాట్లాడలేదు. కానీ ఒకటి, ఇవాళ మీ బిడ్డగా ఈ నియోజకవర్గంలో ప్రజలకి సేవ చేసే భాగ్యం కలిగించాలని చెప్పి మీకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నా. నమస్కారం. జై తెలంగాణ.